సో తర్వాత ఇంకోటి చదవండి అరుణ్ గారు, మీరు చదవండి తొందరగా. తొందరగా యూ కెన్ గో హెడ్. ఐ కెన్ ఆన్సర్ ఫర్ దట్ దోస్. Sir, Christians again? Christians again proved they were experts in backstabbing. They are experts in backstabbing like Judah in Bible, who helped cut his master. అంటే నేను మొన్న ఒకసారి గ్రూప్ కాల్లో ఎవరితో మాట్లాడాను అనమాట. ఎందుకంటే మీరు నన్ను తిట్టండి, మీరు నన్ను ఏమన్నానండి, ముందు నేను చేసిన తప్పేంటి చెప్పండి బాబు అని యేసు ప్రభు అయితే ఏదో అన్నారు కదా ఆ టైంలో. నాలో దోషము ఉన్నదని మీలో చూపించండి అని. అతను క్రూసిఫై చేయబోయే ముందు కూడా అతను ఉంటాడు కదా రోమన్ ఎంపైర్ చక్రవర్తి, ఇతనిలో ఏమీ దోషం కనపట్లేదు అంటారు కదా. అయినా సరే ఈ యూదులు లేదు 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 అంటారు కదా. అలాగే అంటే ఐఎమ్ నాట్ కంపేరింగ్ విత్ మీ దట్ అండ్ ఆల్. అదే విధంగా అది ఎగ్జాంపుల్ తీసుకుని నాలో ఏంటి తప్పు, వాట్ ద మిస్టేక్ యు ఫౌండ్ ఇన్ మీ చెప్పండి బాబు అంటే చెప్పరు, బుర్ర జల్లడం అనమాట. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వాట్ హీ సెడ్ ఈస్ కరెక్ట్. క్రిస్టియన్స్ అగైన్ ప్రూవ్డ్, కానీ అందరు క్రిస్టియన్స్ కాదండి. ఇప్పుడు ప్రకాష్ గారు ఇలా ఉన్నారు కాబట్టి అందరు క్రిస్టియన్ కాదు, కొంతమంది క్రిస్టియన్స్ అగైన్ ప్రూవ్డ్ దే వేర్ ఎక్స్పర్ట్స్ ఇన్ బ్యాక్ స్టాపింగ్. నన్ను ఎవరు బ్యాక్ స్టాప్ చేయలేదండి. హూ కెన్ డూ దాట్? నన్నేం బ్యాక్ స్టాప్ చేశారు, ఇంకా నేను గ్రో అవుతాను, అందులో ఏం లేదు. లైక్ యూదా అంటారు కదా ఇన్ బైబుల్, హూ హెల్ప్డ్ కాట్ హిజ్ మాస్టర్. అదేం లేదండి. బట్ ఎనీవే ఐ రియల్లీ డోంట్ కేర్. నన్ను ఎవరు బ్యాక్ స్టాప్ చేయలేడు, ఎందుకంటే ఐఎమ్ డిఫరెంట్. నేను వీళ్ళు వచ్చి నన్ను ఉద్ధరిస్తారని చెప్పేసి ఛానల్ పెట్టలేదు. కాబట్టి వచ్చేవాళ్ళు వస్తుంటారు, వెళ్ళేవాళ్ళు వెళ్తుంటారు. దట్స్ నాట్ ఎ మ్యాటర్. బట్ వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఐ నోటీస్డ్ ఆఫ్టర్ కమింగ్ టు ద సోషల్ మీడియా, దొంగ క్రైస్తవులు ఎక్కువ ఉన్నారన్నమాట. ఏది వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సొంత ఏదైనా ఇక్కడికి వస్తే వాళ్ళకి ప్రయోజనం ఉంటుందా లేదా చూసుకుని వచ్చే దొంగ క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఎక్కువ మంది దొంగ క్రైస్తవులు ఉన్నారు నాకు అర్థమైంది ఇక్కడ వచ్చిన తర్వాత. యా దట్స్ అన్ఫార్చునేట్ బట్ దట్స్ ట్రూ. చెప్పండి, చదవండి సార్ ఇది అరుణ్ గారు. అది వాళ్ళ ఇష్టం సార్. వాళ్ళు స్పీకర్లను ఛానల్ని దిగజార్చాలని కోరుకుంటున్నారు. ఈ ఛానల్లో వాళ్ళ మూర్ఖపు ప్రవర్తన ఉన్నప్పటికీ దేవుడు ఈ పనికి మంచి ఆరోగ్యం మరియు జ్ఞానాన్ని ప్రసాదించుగాక. యా గుడ్, థ్యాంక్ యూ అండి. యా నేను చెప్తున్నాను కదా, ఈ ఛానల్ ఎవరో వచ్చి లీడ్ చేయాలి, ఎవరో వచ్చి ఏదో చేయాలని నేను చేయలేదు. ఐ నో హౌ టు డీల్ అండ్ ఐ నో హౌ టు టాక్. ఉన్నారు కొంతమంది, ప్రకాష్ గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు అరుణ్ గారు వచ్చారు కొత్తగా, ఇంకొకళ్ళు వస్తుంటారు, ఏముంది అందులో. సో ఐ విల్ ఆల్సో మేక్ దెమ్ గుడ్ స్పీకర్స్ అండ్ దే కెన్ ఆల్సో బికమ్ గుడ్ మోడరేటర్స్ అండ్ దే కెన్ ఆల్సో లీవ్ అస్. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కానీ లీవ్ అయిన తర్వాత కూడా బుర్ర జల్లడం అనేది చాలా దురదృష్టకరం అని చెప్తున్నాను అంతే. నెక్స్ట్ అవ్వండి. ధన్యవాదాలండి వంట గారు. అసలైన క్రైస్తవ్యాన్ని రాబోయే రోజుల్లో ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం మరింత ఉధృతంగా ప్రచారం చేయబోతున్నాం. ఎస్ అండి ప్రకాష్ గారు, తప్పకుండా ఈ ప్లాట్ఫామ్ని మీరు వాడుకోండి. అంటే బైబుల్ బోధన కాకుండా మీకు బైబుల్ ప్రకారం ఇప్పుడు ఋగ్వేదం ఎలాగా చెప్తున్నారో అదేవిధంగా బైబుల్ కూడా చెప్పుకోవచ్చు మీరు. వన్ డే స్లాట్ యూ కెన్ టేక్. అండ్ ఎవరైతే తప్పుడు బోధనలు చేస్తున్నారో, ఎవరైతే దొంగ క్రిస్టియన్స్ ఉన్నారో, ఎవరైతే దొంగ పాస్టర్లు ఉన్నారో వారి గురించి కూడా మీరు చక్కగా మాట్లాడచ్చు. ఋగ్వేదానికి ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ని అదేవిధంగా బైబుల్కి మీరు కూడా వాడుకోవచ్చు. అండ్ ఫీల్ ఫ్రీ దట్ ఇట్ ఈస్ యువర్ ప్లాట్ఫామ్. ఓకేనా? యా యూ కెన్ డూ ఇట్. యూ కెన్ ప్లాన్ అండ్ యూ కెన్ డూ ఇట్ అండి. నెక్స్ట్ సీఎం గారు, some people not understanding the meaning of apologetic. Please post the presentation of what is apologetic. యాక్చువల్గా వాట్ ఈజ్ అపాలజెటిక్స్ అని మేము ఒక మంచి ప్రజెంటేషన్ ఇచ్చాము. ప్రతి దానికి కూడా వీళ్ళంత వరకు ఇప్పటి వరకు అపాలజెటిక్స్ అంటున్నారు, కానీ అసలు దాని మీనింగ్ కూడా చాలా మంది తెలియదు. అంతకుముందే ప్రవీణ్ గారు అన్నారు ఏబిసిడీ తెలియదు అంటే అపాలజెటిక్స్ మీనింగ్ అని కాదు, అసలు యాక్చువల్గా వాట్ అపాలజెటిక్స్ మీన్ అన్నదే తెలియదు. అటువంటిది మనం ప్రజెంటేషన్ ఇచ్చాం ఆల్రెడీ. సో ఆ ప్రజెంటేషన్ పని చేస్తాను, కట్ చేసి ఒక వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను. దట్ షుడ్ బి ఫైన్. నెక్స్ట్ స్కెప్టిక్ వ్యూ గారు మరలా ఏదో కామెంట్ చేశారు, చదవండి. ఆంజనేయ ప్రసాద్, cool. But my point was, if you don't like the stage, just step away from here in a decent way. But upstanding and suddenly mocking this stage was really unacceptable. చక్కగా చెప్పారు. ఏంటన్నారంటే మై పాయింట్ వాజ్ అంటే ఇఫ్ యూ డోంట్ లైక్ దిస్ స్టేజ్, అంటే ఈ ఛానల్ కానీ ఈ ప్యానల్ కానీ ఈ ప్లాట్ఫామ్ మీకు నచ్చకపోతే యు ఆర్ ఫ్రీ టు లీవ్ డీసెంట్లీ. కానీ బయటికి వెళ్ళిన తర్వాత అప్ స్కానింగ్ అంటే జంప్ అయిపోవడం అనమాట, అంటే చెప్ప పెట్టుకొని వెళ్ళిపోవడం లేదా పారిపోవడం అనుకోవచ్చు అనమాట, తప్పించుకోపోవడం. అలా సడన్గా వెళ్ళి మోకింగ్ చేయడం అనేది మంచిది కాదు అని స్కెప్టిక్ వ్యూ గారు అన్నారు. ఎస్ అండి, దట్ ఈజ్ వాళ్ళ విచక్షణకి మనం వదిలేద్దాము. నేను ఎప్పుడు కూడా ఎవరిని కూడా దూషించలేదు ఇక్కడ, ఈ ప్లాట్ఫామ్ నుంచి కూడా దూషించడం కూడా అది వాళ్ళ ఇష్టం. కానీ ఏదైతే నిజం ఉందో అది మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాము. ఆ నిజం అనేది వాళ్ళకి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. సో నిజం అనేది నిప్పు లాంటిది కాబట్టి కాలుతుంది, వాళ్ళకి కాలి ఉండొచ్చు. సీఎం ఫ్లడ్, ఓకే అది ఇదండి. సీఎం ఫ్లడ్ అంటే ఇప్పుడు అందరూ రాసుకున్నారు కదా, ఇక్కడ నోవాహ్ ఫ్లడ్ అని, ఇక్కడేమో మనూస్ ఫ్లడ్ అని, ఇక్కడ వచ్చేసి గిల్గమేష్ ఫ్లడ్ అని. అట్లాగే సీఎం ఫ్లడ్ ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి సీఎం ఫ్లడ్ గురించి కూడా నాకు ఒక స్టోరీ మా తాతగారు పెట్టే వెతుకుతుంటే దొరికింది. చాలా పురాతనటువంటి టైంలో జరిగిందంట. అప్పట్లో వీళ్ళు కనీసం బోట్లు వేసుకుని వెళ్ళారు, కానీ నాకు తెలిసినంత స్టోరీలో ఏకంగా ఇదిగో ఎయిర్ బస్ వేసుకుని వెళ్ళిపోయారన్నమాట మొత్తాన్ని. సో దీని గురించి కూడా ఒక స్టోరీ ఉంది, కనపడింది నాకు. ఆ స్టోరీ గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది. దట్స్ వాట్ సీఎం ఫ్లడ్. యా డెఫినెట్లీ సర్ప్రైజింగ్ ఫర్ యూ, ఎందుకంటే తెలియదు కదా మీకు. సో తెలియని విషయాలు చెప్పడమే ఈ యొక్క సీఎం మీడియా ఛానల్ ముఖ్య ఉద్దేశం కాబట్టి సీఎం ఫ్లడ్ అనేది కూడా జరిగింది.
అన్ని ఫ్లడ్లు ఎలాగ జరిగినాయో ఇది కూడా జరిగింది. అది ఇంకా వీళ్ళందరికంటే కూడా ముందు జరిగింది కూడా ప్రూవ్ చేయబోతున్నాం ఈ ఛానల్ ద్వారా. నెక్స్ట్ చదవండి అరుణ్ గారు. సైన్స్, ట్రూత్, ఎవిడెన్స్ అన్నారు. ఇప్పుడు సీఎం మీడియాలో క్రిస్టియానిటీని ప్రచారం అంటున్నారు. ప్రకాష్ గారు ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఋగ్వేదం గురించి చెప్పాం కదండి. ఋగ్వేదం అంటే ఏంటి? హిందూయిజం ప్రచారం చేయడం కాదు కదా. ఆ ఋగ్వేదంలో ఎలా ఉన్నదని మాట్లాడుతున్నారు అంతే. అందులో ఉన్నటువంటి ద ఫ్యాక్ట్స్ అబౌట్ ఋగ్వేద హీస్ టాకింగ్. అట్లాగే బైబిల్ అంటే ఏదో సండే ఏదో వాక్యం చెప్పడం కాదు. ఎవరైతే బయట బైబిల్ గురించి ఏదో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో లేదో ఏదో చేస్తున్నారో దాని గురించి మాట్లాడతారు, కానీ ఇక్కడ బైబిల్ ప్రసంగం అయితే ఉండదు. అంతవరకు అయితే నేను గ్యారంటీ ఇస్తాను. నెక్స్ట్ సీఎం గారు నమస్తే అని పెట్టారు. మురళి గారు మీకు కూడా నమస్తే అండి. ఫాస్ట్గా వెళ్తాను నేను. వెన్ మిస్టర్ సీఎం బికెమ్ మోడర్న్ నోవా టు క్రియేట్ ద ఎయిర్ బస్. అయ్యో మోడర్న్ కాదండి, బల్లెవాళ్ళనే, ఇది చాలా ఓల్డ్ది. బట్ నేను కాదు, మా పూర్వీకులు అనమాట. సో అందుకని దిస్ ఐ టైటిల్ ఇట్ యాజ్ సీఎంస్ ఫ్లడ్. నెక్స్ట్ వాళ్ళు పిల్లలు కాదు, తగినంత పరిణితి చెందిన వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలుసు. అవునా, రైట్, అంతే కదా. సో ఎవరైతే ఇక్కడ అప్స్కండ్ వెళ్ళిపోయారో వాళ్ళ గురించి మాట్లాడుతుంటున్నారు. దే ఆర్ నాట్ కిడ్స్, నాట్ ద స్కూల్ గోయింగ్ కిడ్స్. దే ఆర్ మెచ్యూర్డ్ ఎనఫ్, దే నో వాట్ యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్. దట్స్ ఫైన్, నో ఇష్యూ అట్ ఆల్. గుడ్ ఈవినింగ్ అని చెప్పారు కృపా గారు, మీకు కూడా గుడ్ ఈవినింగ్ అండి. తర్వాత లేటెస్ట్ ఫ్లడ్, మోడర్న్ సైంటిఫిక్ ద సీఎం ఫ్లడ్. మీకు తెలుస్తుందండి, లేటెస్టో లేదా ఓల్డెస్టో అనేది మీకు తర్వాత తెలుస్తుంది. తర్వాత దట్ వాజ్ ద ఇష్యూ హియర్ ఇఫ్ దే వేర్ కిడ్స్ వీ కెన్ ఇగ్నోర్ దేర్ స్టూపిడ్ బిహేవియర్ బట్ దే వేర్ సో కాల్డ్ సెల్ఫ్ అపాలజెటిక్స్. వదిలేయండి, దాని గురించి లైట్ తీసుకోండి. నేను క్రైస్తవాన్ని ప్రచారం చేస్తానని అనడం లేదండి. పరిశుద్ధ గ్రంథంపై ఉన్నటువంటి సందేహాలు అలాగే ప్రశ్నలకు పూర్తి స్థాయి ఆధారాలతో జవాబు ఇవ్వబోతున్నాను. ఎస్, నేను చెప్పాను అదే చెప్తున్నారు. తర్వాత భారతీయ గారు, ప్రకాష్ గారు ఒకసారి మీరు పెట్టిన మెసేజ్ చూడండి. ఓకే, ఏ మెసేజ్? ఇంతకుముందు పెట్టిన మెసేజా? ఓకే, అందుకే కదండి. సో అది ఒకవేళ అబ్స్ట్రాక్ట్గా ఉండి సరిగ్గా అర్థం కాకపోతే మళ్ళీ క్లియర్ చేశారు కదా ఇక్కడ. సో టేక్ ద లేటెస్ట్ మెసేజ్ ప్లీజ్. అలాగే ఆంజనేయ ప్రసాద్ గారు అంటారు, లెట్ us వెయిట్ అండ్ సీ దేర్ గాడ్ విల్ షో ద వే టు డిఫెండ్ ద ఫెయిత్ ఆఫ్ బైబుల్. కిరణ్ ఈస్ ఛాలెంజింగ్ హియర్ అండ్ దే ర్యాన్ అవే. దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇన్ మై వ్యూనా. లేదండి, వారు యాక్చువల్గా ఏంటంటే వారు అడిగిన మీదటే ఈ యొక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేశామట. ఐ థింక్ హీ విల్ కమ్. నేను చెప్పాను కదా, సీఎం నా కోసం కాదు, సీఎం మీడియా కోసం కాదు. బట్ ఐ ఆల్రెడీ గేవ్ దట్ వాట్ హీస్ బిలీవింగ్ ద ఫెయిత్, ఆ ఫెయిత్ డిఫెండ్ చేసుకోవడానికి కానీ దే కెన్ కమ్ అనమాట. యా, కిరణ్ గారు మొన్నవాడు అడిగారు, లేదండి వాళ్ళు పారిపోయారు ఈ బైబిల్ అనేసరికి, రామాయణ అనేసరికి వచ్చారు కానీ బైబిల్ అనేసరికి పారిపోయారు అంటే చెప్పాను, లేదండి అలా కాదు. బట్ చిన్న ఏమన్నా డిఫరెన్సెస్ నాకైతే తెలియదు. ఐ డోంట్ నో వాట్ ద డిఫరెన్స్ అనమాట. వాళ్ళు ఏదో అనుకొని ఏదో ఊహించుకొని ఏదో కాలేదని చెప్పేసి వెళ్తే దానికి నేను బాధ్యుని కాదు. వాట్ ఎవర్ ఐ ప్రామిస్డ్ ఐ ఫుల్ఫిల్డ్ మోర్ దెన్ డబుల్ ట్రిపుల్ అనమాట. అంతేగాని నేను చెప్పిన మాట చేశాను, చెప్పింది చేస్తాను, చేసేది చెప్తాను. బట్ వాళ్ళు ఏమైనా ఊహించుకున్నారు నాకైతే తెలియదు. బట్ స్టిల్ ఇఫ్ దే రియల్లీ ఫైండ్ సమ్ మిస్టేక్, ఇలా నా ప్రవర్తనలో కానీ వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఉంటే దే కెన్ ఆల్సో డెఫినెట్లీ టాక్ టు మీ, విచ్ ఇస్ నాట్ కేస్. భారతీయ గారు, రాజు తలుచుకుంటే కొరడ దెబ్బలకు కరువా అండి. మురళి గారు ఇది అన్నారు. మై ఒపీనియన్ వాజ్ సీఎంస్ ఫ్లడ్ వాజ్ ద ఫస్ట్ అవైలబుల్ హిస్టారికల్ మాన్యుస్క్రిప్ట్ అవైలబుల్ అక్రాస్ ద గ్లోబ్. ఎస్ అండి, యా, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ అనమాట. నేను ప్రూవ్ చేస్తాను, ఇదే ఫస్ట్ అని. అందరు దీని నుంచే కాపీ చేసుకున్నారు. దట్ వీ కెన్ ప్రూవ్ అండ్ ఐ కెన్ ఎస్టాబ్లిష్. ఆ రోజు మీరు కూడా రండి. నెక్స్ట్, యూ ఆర్ ద పర్సన్ స్పోక్ ఆన్ ద లైవ్ ద డాక్టర్. ఐ డోంట్ అండర్స్టాండ్. ఓకే, రైట్. భారతి గారు ఆ రోజు వచ్చారు కదా లోపలికి, వారే వచ్చారు, మాట్లాడారు. ఎస్, దట్ డే ఐ వాజ్ రియల్లీ లిజనింగ్ టు హర్. ఐ వాంటెడ్ హర్ టు ఎక్స్ప్రెస్ హర్ వ్యూ. అందుకే మధ్యలో నేను ఎప్పుడు కూడా వారిని డిస్టర్బ్ చేయలేదు. బట్ నవ్ ఐ నో వాట్ ఈస్ హర్ దిస్ వ్యూ. అండ్ కరెక్ట్ చెప్పారు, ఎందుకంటే నేను సరిగ్గా మోడరేట్ చేయలేదంట. అందుకని ఇది నుంచి స్ట్రిక్ట్గా ఉంటాను అనమాట. వాట్ ఈస్ టాపిక్ ఏది ఉంటే దాంట్లోనే మాట్లాడాలి. వేరేది కానీ ఏమైనా కొంచెం పక్కకి వెళ్ళినా కానీ దెన్ ఐ విల్ షో వాట్ ఐఎమ్. ప్రసాద్, ఎస్ అండి, నైస్ టు సీ యూ అగైన్ ఇన్ కామెంట్స్. ఎవరు ఐ డోంట్ నో ఎవరి గురించి అడుగుతున్నారు. మరి భారత వర్షే, భారత ఖండే, జంబూ ద్వీపే అంటారు కదా, మరి అది ఏంటి అండి? ప్రకాష్ గారు మీకే కూడా ప్రశ్న చూడండి. ప్రకాష్ గారు ఉన్నారా? అది ఇందాక మనం ద్వీపకల్పం గురించి మాట్లాడాం కదండి. యా, ట్రూ. ఫస్ట్ ల్యాండ్ అదే మీరు ద్వీపకల్పం అని చెప్పారు కదా, మరి ఇక్కడ భరత వర్షే, భరత ఖండే, జంబూ ద్వీపే అని అంటున్నారు, మీరేమో ద్వీపకల్పం అంటున్నారు అని అడుగుతున్నారు. అచ్చా, సబ్ కాంటినెంట్ అప్పుడా? అదేంటి నాకు అర్థం కాలేదు. కాంటినెంట్ సబ్ కాంటినెంట్ గురించి మాట్లాడేప్పుడా? బట్ ఎనీవే ఐ డోంట్ అండర్స్టాండ్. బట్ ఎనీవే లీవ్ ఇట్. సీఎం మాట్లాడుతున్నారు, మౌర్య, గుప్తా, శాతవాహన రాజులు ఆల్మోస్ట్ భారతదేశం పాలించారు, అలాగే ముస్లిం రాజులు కూడా మొత్తం పాలించారు. ఏమి మాట్లాడుతున్నారా? అచ్చా, సీఎం అనుకున్నాను. ఏం మాట్లాడుతున్నారు? మౌర్య, గుప్తా, శాతవాహన రాజులు ఆల్మోస్ట్ భారతదేశం పాలించారు. అచ్చా, పైన దేనికో వీరు కామెంట్ చేసినట్టున్నారు. వాట్ ఈస్ దిస్ కామెంట్? ఐ మిస్సింగ్, ఐ డోంట్ అండర్స్టాండ్. స్కిప్టి గారు యు ఆర్ రైట్ అని చెప్పారు. తర్వాత అరుణ్ గారు, మీరు చదవండి అరుణ్ గారు మీ కామెంట్. భారతీయ గారు అన్ని మాట్లాడండి, తొందరపడకండి. ఓకే, గుడ్. అన్ని మాట్లాడితే తొందరపడదు. నెక్స్ట్ చదవండి ఇదే మీరు.
సీఎం గారు క్వశ్చన్ చేస్తుంటే బ్లాక్ చేస్తున్నారు, ఇది అన్యాయం. లేదండి, ఎవరిని కూడా బ్లాక్ చేయట్లేదు. క్వశ్చన్ చేస్తే ఎవరు కూడా బ్లాక్ చేయరు. ఇందాక నన్ను వెధవ అన్నప్పుడే బ్లాక్ చేయలేదు. మీరు మళ్ళీ క్వశ్చన్ చేస్తే ఎందుకు బ్లాక్ చేస్తారండి? ఒకసారి ఆలోచించండి మీరు. నన్ను పోరంబోకోడు ఎవడు ఉన్నాడు కదా, టీకేఆర్ అని, ఆడంటేనే నేను పట్టించుకోలేదు, ఉంచాను కామెంట్ని. మరి ప్రశ్నిస్తే ఎందుకు తీసేస్తామండి? ఒకసారి ఆలోచించండి. అరుణ్ గారు మాట్లాడండి. భారతీయ గారు అన్ని విషయాలు డిస్కస్ చేద్దాము, తొందరపడకండి. రైట్, నెక్స్ట్. అలాగే అయితే ప్రతి కంట్రీకి హిస్టరీ ఉంటది, కానీ భారతీయులు ఈ దేశం మీదకి దండెత్తి నాశనం చేయలేదు. కానీ మిగతా కంట్రీస్ చరిత్ర బ్లడ్ షెడ్ ఈవెన్ ఇన్ రిలీజియస్ స్క్రిప్ట్స్. అర్థమైందా అరుణ్ గారు మీకు ఇది? అంటే ఆమె ఉద్దేశం ఏంటంటే సార్, ప్రతి దేశానికి కూడా ఒక చరిత్ర ఉంది, కానీ భారతీయులు ఎప్పుడు ఏ దేశం మీద దండెత్తలేదు, కానీ మిగతా దేశాల్లో రక్త చరిత్ర ఉంది, వాళ్ళు ఒక దేశం మీద పడి రక్త తర్పణం చేశారని చెప్తున్నారు సార్. ఎందుకు మనం రిలీజియస్ స్క్రిప్చర్స్ మనం ఇటు వెళ్ళాం కదా, ఈస్ట్ వైపు వెళ్ళాం కదా, ఇది జావా ఐలాండ్స్, ఇండోనేషియా, ఇవన్నీ కంబోడియా, ఇదంతా కూడా మన కత్తులు తీసుకుని వెళ్ళాం అక్కడికి. అది తెలియదా భారతీయ గారు? అదే సార్, భారతీయ గారు వెళ్ళాం కదా మనం. అదే సార్, అదే మనం ఇప్పుడు రివీల్ చేయబోయేది కూడా అదే కదా సార్. మరుగున పడిన మన భారతదేశ చరిత్ర గురించి మనం ముందుకు వెళ్తున్నాం కదా, ముందు తెలియజేద్దాం అన్ని విషయాలు. మనలో మనమే కత్తులు తీసుకొని పొడుచుకున్నాము భయంకరంగా, ఒకరికొకరికి పడదు. తర్వాత మనం ఇటు సైడ్ వెళ్ళాము. ఇదంతా కూడా ఐ థింక్ భారతీయ గారు మరి అది ఎందుకని దాన్ని జ్ఞాపకం తెచ్చుకోలేదో అన్నది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. బట్ ఎనీవే ఫైన్. నెక్స్ట్. చరిత్రలోకి వెళ్ళి తొంగి చూస్తే అర్థమవుతుంది సార్ ఏం జరిగిందో ఇంతకు ముందు ప్రీవియస్. పోనీ బూతులు ఏమైనా కామెంట్ చేశానా అంటే అది లేదు. పీసీఆర్ గారు కొంచెం చూడండి దయచేసి, ఎవరిని కూడా బ్లాక్ చేయొద్దు, స్వేచ్ఛగా వారి యొక్క అభిప్రాయాన్ని వారిని చేయనివ్వండి. కేవలం బూతులు పెట్టి మాత్రం తీసేయండి. అండ్ వక్తల గురించి అంటున్నాడు, నా మీద ఏమన్నా కానీ మీరేం తీయాల్సిన అవసరం లేదు, నేను సరిగ్గా సమాధానం చెప్తాను. ఎవరు అన్నారు ఇందాక ముందు కూడా, ఇఫ్ ఐ సీ, ఒక నిమిషం చూపిస్తాను మరలా, సందర్భం వచ్చింది కాబట్టి. ఈ పోరంబోకుది వదిలేస్తే టీకేఆర్ పోరంబోకు, తర్వాత ఇక్కడ వస్తే ఇంకొకటి అనమాట, ఇంకొక ఎవరో ఫనీ కిరణ్ అంట, వాడికి పెట్టాను చూడ, అరే ఫనీ కిరణ్ కొజ్జా, ఆడవారిని ఎక్కువగా గౌరవించాను, నెక్స్ట్ లెవెల్ వచ్చి చూడరా నేను వంగబెట్టి వాయిస్తే ఎలా ఉంటుందని వాడికి రిప్లై ఇచ్చాను అనమాట. సో అది పక్కన పెట్టేస్తే దీని కింద ఏదో వచ్చింది యాక్చువల్గా, ఏమంటాడు, రాను రాను రాజుగారి గుర్రం గాడిదైందంట. ఎవరు? చైతన్య గారు. సార్ రూల్స్ పెడతారు కానీ పాటించరు, మిమ్మల్ని ఎన్ని తిట్టినా బ్లాక్ చేయొద్దని లైవ్లో చెప్పారు. మరి ఏంటి సార్? నేను అదే చెప్తానండి, నేను కాదు, బ్యాక్ పీసీఆర్ టీం ఉంటుంది, వాళ్ళు బ్లాక్ చేస్తారు. నన్ను నిన్న తిట్టండి, వాటికి సమాధానం చెప్తాను. నేను నన్ను తిడితే నేనే ఊరుకోను, తప్పకుండా సమాధానం చెప్తాను, తిట్టనివ్వండి అని చెప్తాను. కానీ కొంతమంది వక్తలు ఏంటంటే వాళ్ళని తిడితే వాళ్ళు టెంప్ట్ అవుతున్నారు అనవసరంగా. నేనైతే టెంప్ట్ కాను కాబట్టి మీ ఇష్టం అని చెప్తాను. తర్వాత నేను మళ్ళీ వాయిస్తాను, 1కి 2, 2కి 4, 4కి 8 అట్లా ఇస్తాను కాబట్టి నాకు ప్రాబ్లం లేదనమాట. మీ భాష సరిచూసుకోండి సీఎం గారు అన్నారు. సో నేనేం తప్పు చేశానండి, వారు ఏది చెప్పారో అదే వాక్యాలను మళ్ళీ తిరిగి రాశాను అంతే. నేనేమి కొత్తగా యాడ్ చేయలేదు అనమాట. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ భాషలోనే మరలా సమాధానం చెప్పాను. కాబట్టి ఇప్పుడు మీరు తెలుగులో మాట్లాడినప్పుడు నేను మీకు ఉర్దూలో సమాధానం చెప్తే అర్థం కాదు కదా. అలాగే మీరు ఇంగ్లీష్ మాట్లాడినప్పుడు నేను ఏదో ఆఫ్రికన్ భాషలో సమాధానం చెప్తే అర్థం కాదు కదా మీకు. కాబట్టి వాళ్ళకి ఎలా సమాధానం చెప్తే అర్థమవుతుందో అదే విధంగా సమాధానం చెప్పాను. ఏమంటారు అరుణ్ గారు? కరెక్ట్గా చెప్పింది అంతే సార్. గోడకేసి బంతిని కొడితే అది ఎంత వేగంతో మనం కొడతామో అదే వేగంతో అది రిఫ్లెక్ట్ మన దగ్గరికి వస్తుంది కదా. అంతే, సింపుల్ యాజ్ దాట్ అనమాట. సో ఎవరికి ఏ భాషలో చెప్తే ఆ భాషలో అర్థమయ్యేటట్టు చెప్తాము. కాబట్టి ఆ భాషలో ఉన్న సరళమైన పదాలను తీసుకుంటా కానీ బూత్ పదాలు తీసుకోనమాట. ఇప్పుడు తెలుగులో మాట్లాడితే తెలుగులోనే వాళ్ళకి సమాధానం చెప్తాము, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, సంస్కృతం అయితే సంస్కృతం. ఇప్పుడు అప్రస్తుతంగానే సార్, ఇప్పుడు అప్రస్తుతంగానే నేను చెప్పబోయే మాట, మూర్ఖునికి వాడి మూడతో చొప్పునే మనం సమాధానం చెప్పాలి, లేకపోతే వాడు జ్ఞానం అనుకుంటాడు. మూర్ఖుడికి ఎలా చెప్పాలా? రైట్. సో మనం ముందుకు వెళ్దాం నెక్స్ట్ కామెంట్కి. ఇది చదవండి. అరుణ్ సార్ మీకు టైం లేదండి అందుకే అన్నారు. మరి ఎందుకు నాకు టైం లేదన్నారు? మరి ఐ డోంట్ చదవండి నెక్స్ట్. ఐ కెన్ సీ యువర్ మెసేజెస్, వై యూ ఫీల్ యువర్ కామెంట్స్ ఆర్ బ్లాక్డ్. ఎవరు బ్లాక్ చేశారు అనుకుంటా. ఇంతకుముందు ఎవరు అడిగారు కదా, నా కామెంట్స్ నాకు కనపడలేదని. ఏమండి మీ కామెంట్లు మీకు కనపడకపోతే మీరు అద్దాలు వాడాలి మోస్ట్లీ, నాకు తెలిసి. ఏమంటారు అరుణ్ గారు? అద్దాలు లేవేమో ఒకవేళ, లేదా అద్దాలు మార్చాలి. ఆప్టికల్స్ దగ్గరికి వెళ్ళి ఒక ఆప్థమాలజిస్ట్ దగ్గర చూపించుకుంటే బెటర్ సార్. పక్కన వాళ్ళు కనపడుతున్నాయి అంట, మీ కామెంట్లు మీకే కనపడలేదంటే మీ అద్దాలు మార్చుకోవాలండి. ఎవరో ఒకసారి సజెస్ట్ చేద్దాం ఉండండి. మంచి ఏది ఎక్కడ రమేష్ గాడే గారు చెప్పారు సార్. రైట్, రమేష్ గారి గారు చెప్పారా? ఓకే, రైట్. కాబట్టి ఇక్కడ ఎవరిని బ్లాక్ చేయడం జరగదండి జనరల్గా. బట్ పీసీఆర్ టీం మీరు కూడా బూతులు ఉంటే మాత్రమే బ్లాక్ చేయండి, లేకపోతే ఫ్రీగా వాళ్ళని కామెంట్ చేయనివ్వండి. నెక్స్ట్ చదవండి. నాట్ దిస్ రమేష్ గారు, ఇది వేరే అకౌంట్, డ్రీమ్ IAS ఇంకో అకౌంట్ కూడా బ్లాక్ చేశారు వితౌట్ రీజన్, జస్ట్ క్వశ్చన్ చేసినందుకు. చూడండి, నేను ఇప్పుడే చూపిస్తాను మీకు. డౌట్ ఉంటే ఎవరు కూడా బ్లాక్ చేయబడలేదు, అందరూ కూడా ఫ్రీగా ఉన్నారు. ఎనీబడి కెన్ బ్లాక్ అనమాట, ఎనీబడి కెన్ కామెంట్. ఎవరిని బ్లాక్ చేయలేదు. మరి అదేందో మరి టెక్నికల్ ఇష్యూ కావచ్చు, ఇంకోటి కావచ్చు తెలియదు, కానీ
యూట్యూబ్లో కూడా తర్వాత స్ట్రీమ్ యార్డ్లో అందరూ కూడా ఫ్రీగా ఉన్నారు, ఎవరిని బ్లాక్ చేయలేదు. మేబీ మీ వైపు సమ్ టెక్నికల్ ఇష్యూ ఒకసారి చెక్ చేసుకోండి మీరే. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్, మనం సీఎం మీడియాలో కామెంట్ చేస్తే అది మీ సీఎం మీడియాలో మన కామెంట్స్ కనపడవు సార్. అది కరెక్ట్ రెండు ఉన్నాయండి, సీఎం మీడియా రెండు లైవ్ లో. ఎస్ సార్, అక్కడ కామెంట్స్ ఇక్కడ మనకు కనపడవు, కానీ మనకు స్ట్రీమ్ యాడ్ లో మనకు మీ వక్తలకి వాళ్ళకి కనపడతాయి. కానీ సీఎం మీడియాలో మనం ఏమైనా కామెంట్ చేస్తే మళ్ళీ సీఎం మీడియాలో మన కామెంట్స్ మనకు కనపడతాయి అనమాట. అది ప్రాబ్లం. కరెక్ట్ అండి అరుణ్ గారు, 2 ఛానల్స్ ఉన్నాయి, ఆ ఛానల్ అక్కడ, ఈ ఛానల్ ఇక్కడ కనపడుతుంది, కానీ 2 కూడా స్ట్రీమ్ యార్డ్లో కనపడతాయి. రైట్, ఐ థింక్ దట్స్ ద ప్రాబ్లం. నెక్స్ట్ భారతి గారు, సీఎం మీడియా మీరు మీ అస్మదీయులకు మాత్రమే రిప్లై ఇస్తారా? లేదండి, అందరికి ఇస్తాను రిప్లై, అస్మదీయులకి కాదు. అస్మదీయులకి ఇస్తాము, తస్మదీయులకి ఇస్తాము. బట్ మీరు ఇంతకీ తస్మదీయుల చెప్పండి ఫస్ట్. బైబిల్ని ప్రశ్నిస్తే బ్లాక్ చేస్తాం. అదేం లేదండి, అది మీ భ్రమ. కానీ అలా ఏం లేదు, నేను చెప్తున్నాను కదా, మరలా చెప్తున్నాను, అలా ఏం బ్లాక్ చేయదని చెప్తున్నాను. అంటే అసందర్భంగా పిచ్చిగా బ్లాక్ చేయకండి, టాపిక్ వైజ్ చెప్పండి. బైబిల్ టాపిక్ కానప్పుడు బైబిల్ గురించి, రామాయణ టాపిక్ గురించి, రామాయణ గురించి మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు కదా. సో యా, నెక్స్ట్ ఆంజనేయ ప్రసాద్ గారు పెట్టారు, మీరు అస్మదీయుల తస్మదీయుల అచ్చా, నా ప్రశ్న ఆల్రెడీ అడిగారు. తర్వాత చదవండి మీరే, నాకు తెలుగు ఇంగ్లీష్ కొంచెం కష్టం. మాతృభూమిని తక్కువ చేసి మాట్లాడితే కన్న తల్లిని అవమానించినట్టే. మీరు అనుకునే నిజాలు కాకుండా నిజమైన నిజాలు చెప్పండి. 8th క్లాస్ హిస్టరీ బుక్ లోది కాకుండా ఒరిజినల్ చరిత్ర చెప్పండి. ఎవరు మిమ్మల్ని అడుగుతున్నారా, నన్ను అడుగుతున్నారా? నాకు అర్థం లేదు. భారతి అదే మన ఛానల్ అడుగుతున్నారు సార్. తప్పకుండా అండి, మీరు కొంచెం చెప్పేంత ఓపిక పట్టండి. 8th క్లాస్ బుక్స్ చెప్తున్నావా, లేకపోతే ఫస్ట్ క్లాస్ బుక్ చెప్తున్నావా, లేకపోతే ఏ క్లాస్ చెప్తున్నావో వెయిట్ చేయండి, వెయిట్ అండ్ సీ. తర్వాత కామన్ సిటిజన్ సిసి గారా లింక్ ఇచ్చినప్పుడు ప్యానల్లోకి సీఎం బ్రో, తప్పకుండా అండి. ఈ రోజు కొంచెం అనుకోకుండా డిఫరెంట్ గా, అంటే ఇంట్రడక్షన్ గురించి చెప్తున్నాను. తర్వాత ప్రవీణ్ గారు కూడా వచ్చి ఒక 40 minutes మాట్లాడిన వల్ల కొంచెం ఎక్స్టెండ్ అయిపోయింది. నేను ఆల్రెడీ లింక్ ఇచ్చాను, యూ కెన్ జాయిన్ అండ్ యూ కెన్ ఆస్క్, యూ కెన్ క్వశ్చన్ అస్. సిసి గారు నమస్తే అని చెప్పేసి పెట్టారు. మురళీ భయ్య నమస్తే అట, జస్ట్ సీఎం బ్రోని పలకరించి పోదామని ఇస్తే ఓకే అండి. హలో చెప్తున్నాను నేను కూడా మీకు ఇక్కడ నుండి. సో మీరు కూడా హలో చెప్పడానికి వచ్చారు, థ్యాంక్ యూ. మీకు కూడా ఇక్కడ నుంచి హలో చెప్తున్నాను. ఆఖరికి పాస్టర్ ప్రకాశం ఎర్రగడ్డ ఇండాలజీ గురించి, ప్రకాశం అండి ఎర్రగడ్డ ఇండాలజీ గురించి చెప్పడం మనం దౌర్భాగ్యం ఫ్రెండ్స్. సరే అండి, మీరు దౌర్భాగ్యంలో కాదా మీకే తెలియాలి, మాకు తెలియదు ఆ విషయం. సో అది మీరే టెస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు, అది కరెక్టా కాదని చూద్దాం, అంతేగాని ఎవరైనా మాట్లాడచ్చు. ఇప్పుడు మీరు కూడా మాట్లాడచ్చు కదా, తెలిసి ఉంటాయి ఇండాలజీ గురించి. అది కరెక్ట్ కాదు, మీరు ఇలా కామెంట్లు పెట్టండి, పిచ్చి కామెంట్లు. తర్వాత ఇవన్నీ కూడా చిన్న సిటిజన్ గారు ఎవరు పైన పరిశుద్ధాత్మన బాబోయ్ ఏదో పరిశుద్ధాత్మ పెట్టుకుని వచ్చారు ఎవరు. పాస్టర్ అయితే ఇండాలజీ గురించి చెప్పే అర్హత లేదా? కామన్ బ్రో కరెక్ట్ అడిగారు ఎవరు, మన ప్రకాష్ గారు. సో తర్వాత మీ సీఎం మీడియా నుండి ఎవరు బెటర్ కామెంట్, మన పీసీఆర్ టీం అనుకుంటా. కామన్ సిటిజన్, సెకండ్ వార్నింగ్ టు యూ, ఇఫ్ యూ క్రాస్ లిమిట్స్ అగైన్ యూ విల్ బి మార్క్డ్ యాజ్ ధన్యుడు. యా, మురళీ భయ్య నమస్తే అని పెట్టారు సిసి గారు మరలా. తర్వాత భారతీయ గారు, ఇండియా అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ ఎనీ అదర్ కంట్రీస్ ఇన్ ప్రజెంట్ టైం రావు కదండి సీఎం మీడియా. అవునండి, ఇప్పుడు ఇండియా అంటే ఇప్పుడు ఇండియా వేరు, ఒకప్పుడు ఇండియా వేరు. డెఫినెట్లీ అప్పటి ఇండియా ఏంటి, అప్పటి భౌగోళిక పరిస్థితి ఏంటి అది చూద్దాం తప్పకుండా. అయితే భారతదేశం చరిత్ర కూడా అంటారా? చరిత్ర కాదు అంటారా? ఏది చరిత్ర కాదు? అప్పటివే, ఏది ఆఫ్ఘనిస్తాను అవన్నీ కూడా. అంటే అప్పుడు ఎలా ఉందో అప్పుడు చెప్తామండి, అప్పటి భారతదేశ చరిత్ర గురించి చెప్తాము, అప్పుడు ఎలా ఉందో చెప్తాము, ఇప్పుడు ఏంటి చెప్తాం, అంతేగాని దీన్ని ఎట్లా మిక్స్ చేస్తాం మనం? యా, వీ ఎక్స్ప్లెయిన్ ఏ టైంలో ఎక్కడ వరకు ఎంత అని. పాకిస్తాన్ కూడా ఒకప్పుడు మన భూభాగమే, బంగ్లాదేశ్ కూడా డెఫినెట్లీ. అప్పుడు ఎవరు మన మౌర్య ఎంపైర్ అప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఆల్సో పార్ట్ ఆఫ్ అవర్ పార్టే కదా అప్పుడు. కానీ దాని భారతదేశం అనేది ఇండియా లేదు, దాన్ని మౌర్య ఎంపైర్ అన్నారు. సో మౌర్యన్ ఎంపైర్ అంటే ఇట్ ఈస్ మౌర్యన్ ఎంపైర్ ఓన్లీ, అప్పుడు ఇండియా అంటే లేదు కదా. సో చదవండి. కర్ణుడికి పాండవులు ఏమవుతారో సీఎం మీడియాకి నేను అంతే. ఇక్కడ కర్ణుడు సీఎం మీడియా. అర్థం కాలేదు నాకు. కర్ణుడికి పాండవులు ఏమవుతారో. కర్ణుడు కాదు, కర్ణుడేనా? కర్ణుడికి పాండవులు ఏమవుతారో సీఎం మీడియాకు నేను అంతే. అదేంటి కర్ణుడు సీఎం మీడియా, బ్రదర్స్ అవుతారా పాండవులు? అంతే సార్, అంతే సార్. సీఎం మీడియాకి అంతే అని ఆంజనేయ ప్రసాద్ గారికి భారతీ గారు చెప్పారు. ఓకే, భారతీ గారు అంటే మొన్న వచ్చింది వేరా, ఈ భారతి వేరేనా? నిన్న వచ్చి మాట్లాడలేడీనే సార్. మరి కర్ణుడికి పాండవులు అది బ్రదర్ సిస్టర్ కదా. ఓకే, బట్ బ్రదర్స్ కదా వాళ్ళు. బట్ ఎనీవే, అయ్యో యాడ్స్ మీరు కూడా వేస్తారు కదండి, పాపం వాళ్ళు వెయ్యకూడదా? ఎవరండి వాళ్ళు? ఐ డోంట్ నో వాట్ ఇస్ దిస్. చదవండి వరుణ్ గారు, తెలుగు అంటే కొంచెం కష్టం. ఆది భిక్షు సాంగ్ ఒకసారి పాడండి కుదిరితే. వినయ్ గారిని అడుగుతున్నారు. అచ్చా, వినయ్ గారినా? ఓకే, లీవ్ ఇట్.
వినయ్ బ్రదర్ వెరీ గుడ్ ఈవినింగ్ అండ్ గ్లాడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైం. లేదండి ఈగిల్ గారు, అది యాక్చువల్గా అది ప్రీవియస్ రికార్డ్ ప్లే చేసాము, ఇన్ బిట్వీన్ మాట్లాడుతున్నాం అంతేగాని ఇట్స్ నాట్ ద లైవ్, ఇట్ వాస్ నాట్ ద లైవ్, బట్ లైవ్ అండ్ రికార్డింగ్ మిక్స్ టుగెదర్ అనమాట. గుడ్ ఈవినింగ్ సిస్టర్ అని చెప్పి పెట్టారు. సీఎం బ్రదర్ గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అండి. ఈగిల్ గారు గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా. సీఎం గారు 100% ఖచ్చితంగా చెప్తున్నాను, మతం తప్ప వేరే విధంగా మీరు లైవ్ చేయలేరు. కనీసం 3 నెలలు మీ మాట మీదే ఛానల్ రన్ చేయగలరా? ఏంటండి నేను ఎక్కడ మతం గురించి నేను చెప్పాను? అది వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. బట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఐ డోంట్ అండర్స్టాండ్. మీరు చెప్పండి అరుణ్ గారు, వాట్ ఈస్ దిస్? ఏం చెప్తున్నారు ఇది? 100% ఖచ్చితంగా చెప్తున్నాను, మతం తప్ప వేరే విధంగా మీరు లైఫ్ చేయలేరు. ఒకటి చూడండి, ఈ సార్, రోజు ఒక మత సంబంధమైన వేరే మతం మీద వేరే లైవ్, ఈ రోజు జరిగిన లైవ్ మతమా మతం కాదా? కానిదా? మతం కాదు కదా సార్, ఈ మరి చరిత్ర కదా మనం మాట్లాడుకుంది ఈ రోజు. ఇతనే కాంట్రాక్ట్ చేస్తాను కదా. 100% ఖచ్చితంగా చెప్తున్నాను, మతం తప్ప వేరే విధంగా మీరు లైవ్ చేయలేరు. ఈ రోజు చేశారండి, ఇది మతానికి సంబంధించిన లైవ్ కాదు. మీరు ఎక్కడ నిద్రపోతున్నారా ఏంటేమన్నా, లేకపోతే ప్రతిదీ మతం సార్, ఒకసారి వీలుంటే సీఎం మీడియాకి వెళ్ళి ప్లే లిస్ట్ చూస్తే అర్థమవుతుంది సార్ ఏమేమి లైవ్లు జరిగాయో. ఏదో అట్లా బట్ట కలిసి మీదేస్తారు, మనం తుడుచుకోవాలన్నమాట ఇతరులతోటి. సరే వదిలేయండి. సీఎం మీడియా స్టడీ ఆఫ్ మొహంజదారో చెప్పాను ఆల్రెడీ, నేను ఇది ఆన్సర్డ్ ఆల్రెడీ. సో ఇదంతా దండాలు పెట్టుకుంటారు ఒకళ్ళొకళ్ళు. ఇదేదో ఏమన్నా తలుచుకున్నట్లు అనిపించింది. ఐ థింక్ సెటరికల్ గా కొండరావు గారు పెట్టారు, కొండరావు గారు నమస్కారం పెట్టారు. భారతి గారు ఏమంటారు? రాజ్యాంగాన్ని మార్చాలి కదా, అందుకే వాడుతున్నారు. సంబంధం లేని వర్డ్స్ వాడడం అన్ని చోట్ల ఉంది. అంతెందుకు క్రిస్టియన్ వర్డ్ ఇస్ నాట్ హిబ్రూ వర్డ్. ఓకే, రాజ్యాంగాన్ని మార్చాలి కదా అందుకనే. అచ్చా ఐ డోంట్ నో.